సునీతా విలియమ్స్ గత 10 నెలలుగా ఆమె భూమిపైకి తిరిగి వచ్చేయాలని చెప్పి ప్రపంచమంతా కోరుకుంటుంది. 9 నెలలుగా ఆమె అంతరిక్షంలోనే ఇరుక్కుపోయారు. ఇల్లు వాకిలి వదిలి కుటుంబాన్ని ఇక్కడే వదిలేసి తను అంతరిక్షంలో ఒంటరిగా అక్కడే సావాసం చేస్తున్నారు, అది కూడా జీరో గ్రావిటీలో. ఇక కొన్ని గంటల్లో సునీతా విలియమ్స్ నేల మీదకైతే ల్యాండ్ అయిపోతారు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే అంతరిక్షంలో ఈ 9 నెలల పాటు గడిపిన సునీతకు మరి నాసా ఎన్ని కోట్ల డబ్బులు ఇస్తుంది అనేది ఇప్పుడు చాలామంది సెర్చ్ చేస్తున్న డౌట్. అయితే 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియం అండ్ బుచ్ విల్మోర్లు ఇంకొన్ని గంటల్లో భూమిపైకి చేరుకుంటారు. ఈ ఘట్టం కోసం ప్రపంచమంతా ఎన్నో రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒక వారం కోసం జూన్లో స్పేస్కు వెళ్లిన ఈ ఇద్దరు అనుకోని పరిస్థితుల్లో 9 నెలల పాటు ISS కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ కాల వ్యవధికి సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్కు ఓవర్ టైం కాంపెన్సేషన్ ఏమైనా ఉంటుందా? అంటే వాళ్ళకు నార్మల్గా ఇచ్చే జీతం కంటే ఇంకెక్కువ జీతం ఏమన్నా ఇస్తారా? వ్యోమగాములకు నాసా ఇప్పుడు ఎంత పరిహారం చెల్లిస్తుంది అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది. అసలు సునీతా విలియమ్స్ జీతం ఎంతో తెలుసుకుందాం ఫస్ట్. సో నాసా మాజీ వ్యోమగామి కాడ్ కోల్ మన్ ప్రకారం ఆస్ట్రోనాట్స్కు సాధారణ జీతాలు మాత్రమే ఉంటాయి. ఓవర్ టైం అంటూ ఏమీ ఉండదు. సో జీతంతో పాటు అంతరిక్షంలోకి వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, బస చేయడం, తిండి వంటి వాటిని నాసా సమకూరుస్తుంది. అయితే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ISSలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తే ఇన్సిడెంటల్స్ పేరుతో నాసా వ్యోమగాములకు డబ్బులు చెల్లిస్తుంది. అది చాలా తక్కువగానే ఉంటుందని తెలిపారు. అయితే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు GS-15 ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు. అంటే ఈ GS-15 జాబితాలో ఉద్యోగులు అన్నమాట. సో అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటున్న జాబితాలో కూడా వీళ్ళే ఉన్నారు. సో వీరి బేసిక్ శాలరీ వచ్చి $1,25,133 నుంచి $1,62,672 వరకు ఉంటుందని ఓ అంచనా. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారని నాసా చెప్పట్లేదు. 9 నెలలు గడుస్తున్నా వారు ISSలోనే సాధారణంగా విధులు నిర్వహిస్తున్నారంటూ స్పష్టం చేసింది. ఫలితంగా వీరిద్దరికీ 9 నెలల జీతం మాత్రమే అందుతుంది. అంటే 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్ రోజుకు $347 మాత్రమే చెల్లిస్తున్నట్లు. అంటే వీరిద్దరికీ 9 నెలల కాల వ్యవధికి $93,830 నుంచి $1,22,044 మధ్యలో జీతాలు అందే ఛాన్స్ ఉంటుంది. కాంపెన్సేషన్ కూడా కలుపుకుంటే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్కు $94,998 నుంచి $1,23,152 వరకు ఉంటుంది. కాగా గతేడాది జూన్లో బోయింగ్ స్టార్ లైనర్లో అంతరిక్షంలోకి ISSకి వెళ్లారు వీరిద్దరు. వారం తర్వాత వీరు భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. కానీ స్టార్ లైన్లోని ప్రొపల్షన్లో వచ్చిన సమస్యల కారణంగా ఆ స్పేస్ క్రాఫ్ట్ ప్రమాదకరంగా మారి వారు అక్కడే చిక్కుకున్నారు. స్టార్ లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగి వచ్చింది. ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ కంపెనీ క్రూ-10 మిషన్ను ISSకు పంపింది. సో ఈ మిషన్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వీరిద్దరూ భూమిపైనికి చేరుకుంటారు. ఇది కూడా గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వద్ద నీటిలో దిగనున్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు GS-15 ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు. ఈ GS-15 లిస్ట్లో ఉద్యోగులు అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటున్న ఆస్ట్రోనట్స్ అన్నమాట. సో వీరి బేసిక్ శాలరీ $1,25,133 నుంచి $1,62,672 వరకు ఉంటుంది. అంటే భారత కరెన్సీలో 1,08,00,000 నుంచి 1,41,00,000 మధ్య ఉంటుందన్నమాట. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారని నాసా చెప్పడం లేదు. 9 నెలలు గడుస్తున్నా వారు ISSలోనే సాధారణ విధులు నిర్వహిస్తున్నారంటూ స్పష్టం చేసింది. కాబట్టి వీరికి 9 నెలల జీతం మాత్రమే ఉంటుంది. అదనంగా ఏమీ చెల్లింపులు చేయరు. అంటే 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్కు రోజుకు $347 మాత్రమే చెల్లిస్తుంది. అంటే వీరిద్దరికి 9 నెలల కాల వ్యవధికి $93,830 నుంచి $1,22,044 మధ్యలో జీతాలు అందే ఛాన్స్ ఉంటుంది. కాంపెన్సేషన్ కూడా కలుపుకుంటే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్కు
$94,998 నుంచి $1,23,152 వరకు ఉంటుంది.